వెల్కమ్ టు మెగానెట్ టీవీ. పశ్చిమాసియాలో యుద్ధం భగ్గుమంటుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అల్లాడిపోతుంది. హర్ముజ్ జలసంధి మూతపడటంతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్ కుప్పకూలింది. చమురు ధరలు బ్యారెల్కు $100 చేరుకోవడంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. కానీ ఈ విధ్వంసం మధ్య ఒక దేశం మాత్రం సైలెంట్గా కోట్లకు పడగలెత్తుతుంది. ఒక బుల్లెట్ పేల్చకుండా, ఒక సైనికుడిని కోల్పోకుండా ఇరాన్ యుద్ధం ద్వారా ఊహించని లాభాలు గడిస్తున్న ఆ దేశమే రష్యా. ఇరాన్ యుద్ధం కారణంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖజానాల్లో రోజుకు ఏకంగా 3700 కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి. ఇది చూసి తట్టుకోలేని అమెరికా మార్కెట్ను కంట్రోల్ చేయడానికి రష్యాపై తాను విధించిన ఆంక్షలను తానే సడలించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధం రష్యాకు ఎందుకు వరంగా మారింది? ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా గతంలో ఎన్నో ఆంక్షలు విధించింది. రష్యా చమురును ఎవరు కొనకుండా కట్టడి చేసింది. కానీ ఇప్పుడు ఇరాన్తో జరిగే యుద్ధంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు ఆగిపోయింది. మార్కెట్లో ఆయిల్ కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ కొరతను తీర్చడానికి అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ దిగిరాక తప్పలేదు. రష్యా చమురు రవాణాపై ఉన్న ఆంక్షలను అమెరికా ఇప్పుడు స్వయంగా సడలించింది. దీంతో ఈ యుద్ధం పుతిన్కు ఊహించని లాభాలు తెచ్చి పెడుతుందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడితో పాటు స్వయంగా అమెరికా సెనేటర్లు అంగీకరిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధంతో ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ సంక్షోభాన్ని చల్లార్చడానికి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా చమురుపై గతంలో విధించిన కొన్ని కఠిన ఆంక్షలను అమెరికా సడలించింది. ఇప్పటికే నౌకల్లో లోడైన చమురును కొనుగోలు చేయడానికి అనుమతులు ఇస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ సడలింపుతో రష్యాకు చెందిన 30 ట్యాంకర్లలోని చమురు ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఈ నౌకల్లో ఏకంగా 19 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, 3,10,000 టన్నుల రిఫైండ్ ఉత్పత్తులు ఉన్నాయి. ఇదిలా ఉంటే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ మాట్లాడుతూ ఈ నిర్ణయం వల్ల రష్యాకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కలగదని, ఇది కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై రష్యా చాలా ధీటుగా జవాబిచ్చింది. ప్రపంచ ఇంధన మార్కెట్లకు రష్యా చమురు ఎంతో కీలకమో అమెరికా తాజా ప్రకటన ద్వారా బట్టబయలైంది. మా చమురు లేకుండా అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉండలేవని రష్యా అమెరికాపై సెటైర్లు వేసింది. ఒకవైపు అమెరికా ఇరాన్ను దెబ్బతీయాలని చూస్తుంటే మరోవైపు రష్యాకు అనుకోని లాభాలు వచ్చి పడుతున్నాయి. యుద్ధం వల్ల ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో పుతిన్ ప్రభుత్వానికి $1 బిలియన్ ఆదాయం సమకూరుతుంది. ఈ యుద్ధంలో రష్యానే అసలైన విజేత అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా బహిరంగంగానే ప్రకటించారు. ఇక తాజాగా జరిగిన సెనెట్ సాయుధ సేవల కమిటీ విచారణలో యుఎస్ సెనేటర్ అంగస్ కింగ్ సంచలన వాస్తవాలు బయటపెట్టారు. ఈ యుద్ధంలో స్పష్టమైన విజయం పుతిందే. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ఆయిల్ ధరల పెరుగుదల వల్ల రష్యా ఏకంగా $6 బిలియన్ అదనపు ఆదాయాన్ని పొందింది. రోజువారీ లెక్కన చూసుకుంటే మాస్కో ప్రతిరోజు దాదాపు $400 మిలియన్, అంటే సుమారు 3,700 కోట్ల అదనపు లాభాన్ని ఆర్జిస్తుందని తెలిపారు. గ్లోబల్ ఎకానమీ అనేది ఒక గొలుసు కట్టు లాంటిది. ఇరాన్ పై పట్టు సాధించాలన్న అమెరికా అత్యుత్సాహం చివరకు తన బద్ధ శత్రువైన రష్యా ఖజానాను నింపుతుంది. రోజుకు 3,700 కోట్ల రూపాయల అదనపు ఆదాయం అంటే రష్యాకు అది ఒక భారీ బూస్టు లాంటిదే. మరోవైపు అమెరికా ఆంక్షలు సడలించడంతో భారత రీఫైనరీలు కూడా తక్కువ ధరకు రష్యా క్రూడ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకోవడానికి మార్గం సుగమమైంది.